మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ప్రభావతి ఏమో ఇక మీనాని టిఫిన్ రెడీ అయిందా, అలాగే రోహిణికి పెసరట్టు, ఇంకా శృతికి ఆమ్లెట్ వేసావా అని వెనకాలనే ఇంతలోకి అప్పుడే బాలు అలాగే మీనాకు కూడా ఇష్టమైన పెసరట్టు ఉప్మా కూడా రెడీ అయిందా అని చెప్పేసి ప్రభావతిని అడుగుతాడు. ఇక ప్రభావతి, ఏంట్రా కొత్తగా చెప్తున్నావేంటి? దానికి ఏదైనా ఇష్టమైతే అది చేసుకోవాలి, నాకు చెప్పడం ఏంటి? అవును కదా లక్షావతి, ఇప్పుడు ఇదే ఆన్సర్ నువ్వు అడిగిన నీ ఇద్దరి కోడళ్ళకు కూడా సేమ్ ఆన్సర్. వాళ్ళకి కావాలంటే వాళ్ళు చేసుకొని తినమను. ఏంటి మీ ఆయనతో ఇదంతా గొడవ పడమని చెప్తున్నావా ఏంటి? ఎప్పుడు ఇంట్లో చేసేది నువ్వేగా, కొత్తగా ఏంటి వాడివన్నీ అడుగుతున్నాడు? అంటే అత్తయ్య, మీనా, నాకు తెలుసు నువ్వు ఈ లక్షావతికి సమాధానం చెప్పలేవు కానీ నీ టైంని అలాగే నీ మాటల్ని వేస్ట్ చేసుకో మాకు. వీళ్ళకి నేను సమాధానం చెప్తాను కదా, నువ్వు పక్కకెళ్ళు అని చెప్పేసి ఇక చూడు లక్షావతి, ఈ రోజు నుంచి నీ డబ్బులమ్మ, నీ పాలరమ్మ కోడళ్ళు ఎలా అయితే బయటికెళ్ళి డబ్బులు సంపాదిస్తారో సేమ్ మీనా కూడా ఈ రోజు నుంచి అలాగే పూల కొట్టు దగ్గర కూర్చొని డబ్బులు సంపాదిస్తుంది. కాబట్టి ఇంట్లో తనకు కూడా అన్ని పనులు చేసి పెట్టాలి. తనకి నచ్చిన టిఫిను, అలాగే నచ్చిన వంట, ఇక అలాగే ఇంట్లో పనులు అన్నీ కూడా మీనాకి మీరే చేసి పెట్టాలి అని వెనకాలనే ఇక ప్రభావతి, బాగుంది, ఈ అమ్మగారు దేశాన్ని ఉద్ధరిస్తున్నారు కదా, ఆ పూల కొట్టు మీద లక్షలు సంపాదించేస్తుంది కదా, మరి దీని కింద సేవలు చేయాలి మరి. అవునా? అయితే ఆ పాలరమ్మ లక్షలు సంపాదిస్తుందా నెలకి? చెప్పు, ఆ లక్షలతో నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తున్నావా ఏంటి? ఏవండి, ఏంటి ఆ మాటలు? మేనా, నువ్వు సైలెంట్గా ఉంటే ఈ లక్షావతి నీతో బయట పూలు అమ్మిస్తుంది, ఇంట్లో పనులన్నీ కూడా చేయిస్తుంది. అందుకే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని అంటూ ఉంటే ఇక అప్పుడే రోహిణి, శృతి కూడా కిందికి వస్తారు. ఇక రోహిణి, ఆంటీ ఏమైంది? ఉదయాన్నే బాలుతో ఏంటి గొడవ? గొడవ కాదు, వీడు ఇంట్లో ఉంటేనే నస, గోల, చిరాకు. అంత ప్రాబ్లంగా ఉంటే నాన్న చెప్పాడుగా పల్లెటూరుకి వచ్చేమని. వెళ్ళిపో, నానమ్మ దగ్గరికి వెళ్ళిపో, ఎవరు కదన్నారు అని బాలు అనగాలే, బాబోయ్ వీడేంటి మర్చిపోయిందని గుర్తు చేస్తున్నాడు, ఇప్పుడు గనక ఆయన విన్నారంటే ఖచ్చితంగా వెళ్ళిపోదామంటారు అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి సత్యం, వాడన్నది నిజమే కదా బాలు, కరెక్ట్గా గుర్తు చేసావురా. ఏ ప్రభా, వెళ్ళిపోదామా? మీరు ఆగండి, ఇంట్లో పనులు చేయకపోతే ఎలా ఇల్లంతా నా అవుతుంది? అయినా మీనానేగా అన్నీ చేసేది. ప్రభా, మీనా ఇప్పుడు చేసేది, కానీ అప్పుడు తను ఖాళీగా ఉండేది కాబట్టి అందరికీ కావలసినవన్నీ చేసేది. కానీ ఇప్పుడు మీనా కూడా పూల కొట్టు పెట్టింది కదా, అలాంటప్పుడు మీనా ఇంట్లో పనులన్నీ ఎలా చేస్తుంది అంటూ ఉంటే ఇక రోహిణి, నిజమే, మీనా ఇప్పుడు పని చేయట్లేదు కాబట్టి ఆంటీ ఖచ్చితంగా నాకే పనులన్నీ అప్పచెప్తుంది. అలా చేయకూడదంటే ఏదో ఒకటి నేనే చెప్పి కన్విన్స్ చేయాలి. ఆంటీ, మీనా బయటికి వెళ్తుంది, నాకు పార్లర్‌కి వెళ్ళాలి, శృతి కూడా డబ్బింగ్ ఇవ్వడానికి వెళ్తుంది కదా, మనం ఒక పని మనిషిని పెట్టుకుంటే బెటర్. చాలా కరెక్ట్‌గా చెప్పావు పార్లరమ్మా అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక మనస్, వీడింత ఈజీగా ఒప్పుకోడే అని అనుకుంటూ ఉంటే ఇక శృతి, అంతే కదా, మరి మీనా ఇంట్లో చాలా పనులు చేసేది, మరి అప్పుడెందుకు పని మనిషిని పెట్టలేదు? ఇప్పుడేంటి రోహిణి, మీనా పూల కొట్టు పెట్టగానే పని మనిషి కావాలంటున్నావు? డబ్బులమ్మా, ఈ డైలాగ్ ఇంకా సూపర్ అని వెనకాలనే ఇక ప్రభావతి, ఏంటి ఇప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో పని చేయకపోతే పనులు ఎలా అవుతాయమ్మా అని అంటూ ఉంటే ఇక బాలు, ప్రభావతి నువ్వు కూడా బాగానే చెప్పావు, కాకపోతే ఒక్క మాట, మరి నా పిల్లం ఇంట్లో పనులన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు పని మనిషి గురించి మాట్లాడలేదు, పెట్టలేదు? అందుకే ఈ ఇంట్లో పని మనిషి ఉండడానికి వీల్లేదు. నా పిల్లం ఎలా అయితే పనులన్నీ చేసిందో మీరు కూడా అలాగే చేయాలి. ఈ లక్షావతి ఇంట్లో పనులన్నీ చేయాలి. అమ్మో, నా వల్ల కాదు. మరి మీనాతో ఒక్కదాన్నే చేయించినప్పుడు అప్పుడేమైంది నీ పని అని ఇక సత్యం కూడా అంటాడు. ఇక బాలు అయితే, చూడండి నాన్న, ఈరోజు నుంచి మీనా ఈ ఇంట్లో ఒక్క పని కూడా చేయదు. ఎన్నాళ్ళు మీనా పనులు చేస్తుంటే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారుగా, ఇప్పుడు వీళ్ళందరినీ పనులు చేపించండి. మీనా వీళ్ళ దగ్గరుంటే నీ పూల వ్యాపారం దెబ్బతింటుంది. ముందు నువ్వు పద, అసలే చాలా ఆర్డర్లు వచ్చాయి, అందరికీ మనం పూలు సప్లై చేయాలి అంటూ బాలు అయితే మీనాని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒరే ఒరే, ఆగరా,
"ఓయ్ మీనా ఆగవే" అని అంటూ ఉన్న మీనా, బాలు వెళ్ళిపోతారు. ఇక సత్యం, "ప్రభా, ఇక ఇంటి బాధ్యత చూసుకోవాల్సింది నువ్వే. నేను నీకు చాలా సార్లు చెప్పాను. మీనా మీదే భారం మొత్తం వేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని. ఈరోజు అదే ఇబ్బంది ఎదురైంది. దీనికి ఈ సమస్యకి పరిష్కారం నువ్వే చూసుకో" అంటూ సత్యం కూడా వెళ్ళిపోతాడు. ఇక "అమ్మ రోహిణి, ఆంటీ, నాకు పార్లర్‌కి టైం అవుతుంది" అని అంటూ ఉంటే ఇక శృతి కూడా, "అయినా మీనా ఒక్కర్తేగా అన్నీ చేసేది. ఇప్పుడు మీరు చేయండి, మీకు కూడా బాగా తెలుస్తుంది" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి, "ఏంటి, డబ్బున్న కోడల్ని తెచ్చుకుంటే హ్యాపీగా ఉండొచ్చనుకున్నా. కానీ నాకే ఇలా పనులు అప్పచెప్తారని అస్సలు అనుకోలేదే" అని చెప్పేసి ప్రభావతి అయితే ఇక వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే మనోజ్ అయితే అక్కడికి వస్తాడు. "అమ్మా, ఏంట్రా, వాళ్ళతో సరిపోనట్టు నువ్వొగ్గోలా?" "అది కాదమ్మా, ఖర్చులకి కనీసం జోబులో చిల్లి గవ్వ కూడా లేదు. రోహిణి సినిమాకి తీసుకెళ్ళమని 2 రోజుల నుంచి గొడవ చేస్తుంది. డబ్బులు చూసి ఇస్తే బావుంటుందమ్మా. చూడు, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకు మాత్రం సంబంధం లేదు. వెళ్ళరా, వెళ్ళు. నీ పెళ్ళాం అలా అడుగుతూ ఉంటేనైనా నీకు సిగ్గొస్తది. అప్పుడైనా నువ్వు ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటావు. వెళ్ళిక్కడి నుంచి." "అది కాదమ్మా, వెళ్ళమన్నానా" అంటూ ఇక కర్రనైతే తీస్తుంది. దాంతో ఒక్కసారిగా మనోజ్ అక్కడి నుంచి పైకి వచ్చేస్తాడు. ఇక రోహిణి అయితే, "ఆంటీ, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ చూస్తుంటే ఖచ్చితంగా అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అయినా సరే నేను పని కూడా చేయకుండా దాక్కోవాలి. ఏదో ఒకటి చేయాలి" అని అనుకుంటూ ఉంటే అప్పుడే మనోజ్ పైకొస్తాడు. "రోహిణి, రోహిణి, ఏమైంది మనోజ్? అర్జెంటుగా ఒకసారి మావయ్య గారికి ఫోన్ చేయి." "ఏ మావయ్య గారికి?" "అలా అంటావేంటి రోహిణి, మీ నాన్నగారికి." "ఏ మనోజ్, మా నాన్నకెందుకు ఫోన్ చేయమంటున్నావు?" "నాకు అర్జెంటుగా ఒక షోరూమ్ కావాలి. అది మీ నాన్న వల్లే అవుతుంది. త్వరగా మావయ్య గారికి ఫోన్ చేసి షోరూమ్ గురించి అడుగుదాం. కింద ఉద్యోగం చేయాలంటే నా వల్ల అవ్వటం లేదు. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి." "మనోజ్, ఇంత అర్జెంటుగా నాన్నకి కాల్ చేయాలంటే నాన్న పనిలో ఉంటారు. కుదరదు. నాన్నకి ఫ్రీ అయ్యాక కాల్ చేశారు. అప్పుడు నేను నీతో మాట్లాడిస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ నేను అర్జెంటుగా మావయ్యతో మాట్లాడాలి. మావయ్యని ఎలా అయినా సరే నా షోరూమ్ గురించి అడగాలి. అంతే" అంటూ మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఇరుక్కుపోయానేంటి? ఓ పక్కన ఆంటీ పార్లర్‌కి వస్తానంటుంది. ఇటు మనోజ్ ఏమో నాన్నకి ఫోన్ చేయమంటున్నాడు. ఈసారి నా బండారం మొత్తం బయట పడిపోయేలాగా ఉంది. దీని నుంచి ఎలా గట్టెక్కుతానో ఏంటో అని రోహిణి అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన మీనా అయితే పూల కొట్లో కూర్చుంటుంది. ఇక మీనాకి, "ఇదిగోండి, పెళ్ళిళ్ళ ఆర్డర్‌కి పూలు తీసుకోండి. 5 కిలోల మల్లెపూలు, అలాగే 30 కిలోల బంతిపూలు అన్నీ కూడా మాలలు కట్టేసి రావాలి" అని ఆర్డర్ ఇస్తూ ఉంటే మీనా చాలా సంతోషపడుతుంది. "మీ ఆయన బాలు చెప్పాడమ్మా, నీ దగ్గర ఫ్రెష్‌గా పూలుంటాయని. అందుకే వచ్చాము" అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలాగే ఇంకొకరొస్తారు. "మా ఇంట్లో ఓణీల ఫంక్షన్ ఉంది. మొత్తం మాకు కావాల్సింది 100 కిలోల బంతిపూలు, అలాగే ఒక 10 కిలోల దాకా మల్లెపూలు, ఇక కాగడాలు, అలాగే కనకాంబరాలు" ఇలా అన్నీ కూడా చెప్తూ ఉంటే మీనా చాలా సంతోషంగా లిస్ట్ రాస్తుంది. అలాగే అందరూ కూడా అడ్వాన్సులు ఇస్తూ ఉంటారు. అప్పుడే మనోజ్ వెళ్తూ మీనా కొట్టు వైపు చూస్తాడు. ఇక మీనాకి అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. "ఇదేంటి, ఇలా పూల కొట్టు పెట్టిందో లేదో కాసుల వర్షం కురిపించేస్తున్నారుగా, ఆ మీనా దగ్గర అంత డబ్బుందేంటి" అని చెప్పేసి మనోజ్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన మీనా అయితే అలా అన్ని కాంట్రాక్టులు రావడంతో చాలా సంతోషపడిపోతుంది. ఇక రాత్రవుతుంది. బాలు అయితే, "మీనా, ఏమైంది, నీరసంగా ఉన్నావు? పూల కొట్టులో కూర్చొని కూర్చొని పూలు కట్టి కట్టి కాలు చేతులు నొప్పులొస్తున్నాయా? ఇట్రా, నేను నొక్కుతాను." "పర్వాలేదండి, నాకు బానే ఉంది. కానీ మీకు అంతకంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి." "ఏంటి మీనా అది?" "ఈ డబ్బులు చూడండి. ఏంటి ఇన్ని డబ్బులున్నాయి? ఇవన్నీ అడ్వాన్స్ మాత్రమే. రేపు ఈ పూలన్నీ సప్లై చేశాక మనకి ఫుల్ అమౌంట్ వస్తుంది." "ఏంటి మీ నన్ను వంటుంది?" "అవునండి. ఈరోజు నాకు 3 కాంట్రాక్టులు వచ్చినాయి. ఈ 3 ఆర్డర్లకి మనం పూలు పంపిస్తే మనకి 12,000 లాభం వస్తుంది." "అవునా మీనా?" "అవునండి. ఇదంతా మీ వల్లే. మీ వల్లే మన పూల బిజినెస్ ఇంత క్లిక్ అయింది. మీనా, ఇవేం చూసావు? నీకింకా బోలెడన్ని ఆర్డర్లు తెప్పిస్తాను. చూస్తూ ఉండు. త్వరలోనే నువ్వు ఒక పెద్ద పూల షాపునే ఓపెన్ చేస్తావు." "నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ డబ్బులు రాగానే నేను అత్తయ్యకి ఇస్తాను." "ఏంటి ఇచ్చేది?
ఆ లక్షవతికి డబ్బులన్నీ ఇస్తే గుటుక్కుమని గుడ్డు మింగేసినట్టు మింగేసిద్ది. చూడు మీనా, అలాంటి ఆలోచనలు నువ్వేమీ పెట్టుకోవద్దు. ఈ డబ్బులు నీ కష్టార్జితం. కాబట్టి వీటన్నిటిని కూడా పక్కన పెట్టు. నీకు కావాల్సినవి కొనుక్కుందువా. ఇంకొకసారి నువ్వు వాళ్ళని వీళ్ళని చేయిచార్చి డబ్బులు అడగాల్సిన పరిస్థితి రాదు. ఇంకా నీకు అంతగా ఇవ్వాలి అనిపిస్తే మీ అమ్మకి, సుమతికి ఏమైనా కొనేసి ఇవ్వు. సరేనా? నిజంగా మీరు చాలా మంచివారండి. మరీ నన్నంత పొగడమాకే. ముందు నువ్వు బాగా అలసిపోయావు, పడుకో అంటూ మీనానైతే ఇంకా బాలు పడుకోమని చెప్తాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత మనోజ్ అయితే ఇక ప్రభావతి దగ్గరికెళ్ళి, అమ్మా డబ్బులు, పోరా, నా దగ్గర లేవని చెప్పాను కదా, పదే పదే అడిగావో ఈ అట్ల కాడ పెట్టి మూతి కాల్చేస్తాను. అది కాదమ్మా అని అంటూ ఉంటే ఇక బాలు, ఏంటి లక్షావతి, నీ ముద్దుల కొడుకు ఏదో కావాలని అడుగుతున్నాడు. నువ్విస్తావా, నన్నివ్వమంటావా? ఏంట్రా నువ్వంటుంది? నాకు అర్థమైందిరే, నీ ముద్దుల కొడుకు నిన్నేమడుగుతున్నాడో. కొంపతీసి వీడికి నేను ఉద్యోగం పోయిన విషయం తెలిసిపోయిందా? అమ్మని డబ్బుల కోసం అడుగుతున్నానని అర్థమైపోయిందా? నా పని అయిపోయినట్టే అని భయపడుతూ ఉంటే ఇక ప్రభావతి, ఏంట్రా నువ్వంటుంది? నాకు తెలుసు లక్షావతి, వీడు నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడో. వీడు నీకు చపాతీలో లేదంటే రొట్టెలో వేయమని చెప్తున్నాడు కదా. వీడి మొహం తిండి తప్ప ఇంకో గోలుండదుగా వీడికి అని వెనకాలే అమ్మయ్యా అని అనుకుంటాడు ఇక ప్రభావతి. అలాగే మీనా ఇక బాలు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి మీనా అయితే ఆర్డర్ మీద వచ్చిన పూలన్నిటినీ కూడా సంచులతో ఇచ్చేస్తుంది. ఇక వాళ్ళు మీనాకి మిగిలిన అడ్వాన్స్ డబ్బులు కూడా ఇస్తారు. ఆ డబ్బులన్నీ తీసుకొని మీనా వెళ్తూ ఉంటే ప్రభావతి, మనోజు షాక్ అయిపోతారు. ఏంటి, ఈ పూల అమ్మాయి ఎన్ని డబ్బులు తెచ్చుకుంటుంది? అమ్మా, నిన్ను కూడా మీనాకి చాలా డబ్బులు ఇచ్చాడు చాలామంది. మీనా దగ్గర బాగా డబ్బులున్నట్టున్నాయి. ఏంట్రా నీకు దాని డబ్బులు మీకు కన్నుపడ్డట్టున్నాయి? అది కాదమ్మా, నోర్మొయ్, నీ పనేది చూసుకో, వెళ్ళు, నేను టిఫిన్ తీసుకొచ్చి ఇస్తాను అని వెనకాలనే ఇక మనోజు, అమ్మ ఇలాగే అంటుంది, మీనా బీరువాలో బోల్డెన్ డబ్బులు పెట్టిందిగా, చెప్తా అని చెప్పేసి మీనా ఇక బీరువాలో డబ్బులు పెట్టేసి తాళం వేసి ఇక ఆ తాళం అక్కడే దాచిపెట్టి అక్కడి నుంచి కిందకి వెళ్ళి ఇక పూల కొట్టు దగ్గర నుంచుంటుంది. ఇంతలోకి మనోజు ఎవరూ లేకపోయేసరికి ఇక మీనా వాళ్ళ గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న డబ్బులనైతే తీస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. రాగానే ఇక మనోజ్ బీరువాలో డబ్బులు తీయడం చూస్తుంది. ఒరే మనోజ్, ఏం చేస్తున్నారా నువ్వు? బీరువాలో డబ్బులు తీస్తున్నావేంటి? అమ్మా, ఈ బీరువాలో డబ్బులు ఇలా ఉండడం తప్ప ఎందుకు పనికిరావు. ఆ తాగుబోతు బాలు గడిగి ఈ డబ్బులన్నిటితో తాగేసి జల్సాలు చేస్తాడు. అందుకే ఇవి నేను తీసుకుంటున్నాను. నోర్ముయ్, వాడు ఈ ఇంటి మొత్తాన్ని పోషిస్తున్నాడు. వాడే కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ ఇంట్లో ఎవ్వరికి తిండి కూడా ఉండదు. అలాంటిది వాడి గురించి అలా మాట్లాడుతున్నావేంట్రా? అమ్మా, నాకు డబ్బులు కావాలి, నువ్వివ్వమంటే ఇవ్వవు. అయినా ఆ మీనా పూల కొట్టు మీద ఇన్ని డబ్బులు సంపాదిస్తుంది. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇస్తుంది. అవసరమా? అది కాదురా, నువ్వేం చెప్పొద్దు. ఈ డబ్బులతో నేను రోహిణిని సినిమాకి, అలాగే ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి మంచి బట్టలు కొంటాను. ఒరేయ్, నేను చెప్పేది వినరా? నువ్వేం చెప్పినా నేను విన్ను. ఈరోజు రోహిణికి సినిమాకి తీసుకెళ్లాల్సింది అని మనోజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాత్రి అవుతుంది. రాత్రి అయిన తర్వాత మనోజ్ అయితే ఇక రోహిణితో పాటు ఇంటికైతే వస్తాడు. రోహిణి, ఆంటీ, మనోజ్ నాకు 2 డ్రెస్సులు కొన్నాడు చూడండి ఆంటీ. ఎప్పుడు కొనమన్నా ఏ రోజు ఒక్క షాపింగ్ కూడా తీసుకెళ్ళాడు. అలాంటి మనోజ్ ఈరోజు నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు. అలాగే మంచి మంచి డ్రెస్సులు కూడా కొన్నాడు. ఆంటీ, ఈ శారీ మీకు కూడా అని వెనకాలనే ఇక ప్రభావతి, ఎందుకు కొనడు? కష్టం ఒకరిది, సుఖం ఇంకొకరిది. ఈ విషయం కనుక ఆ బాలుగడికి తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ అవుతుందో ఏంటో అని భయపడిపోతుంది. ఇంతలోకి ఒక్కసారిగా మీనా బీరువా మొత్తం వెతుకుతుంది. బీరువాలో డబ్బులు కనిపించవు. దాంతో మీనాకి కంగారు మొదలయ్యి ఇక గబగబా కిందకి వస్తుంది. ఇంతలోకి సత్యం, ఏమైందమ్మా మీనా, ఎందుకలా కంగారుగా ఉన్నావు? మావయ్య, ఉదయం పూలకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చారు, అవి బీరువాలో పెట్టా. ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. పూల వాళ్ళు ఇంటికొచ్చే సమయం అయింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదే అర్థం కావట్లేదు. సరిగ్గా చూసావా అమ్మా? సరిగ్గా చూశాను మావయ్య. ఒకసారి బాలుగాడికి ఫోన్ చేయి, బాలు అయినా తీసుకున్నాడేమో అని అంటూ ఉంటే అప్పుడే బాలు ఇంటికైతే వస్తాడు. ఇక మనోజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలోకి మీనా, ఏమైంది మీనా? ఏంటి, ఎందుకు నాకు ఫోన్ చేయమంటున్నారు నాన్న? అది కదండి,
బీరువాలో పూలకి వచ్చిన అడ్వాన్స్ డబ్బులు పెట్టాను. కానీ ఆ ఆర్డర్ డబ్బులు కనిపించట్లేదు. మీరేమన్నా తీశారేమో మావయ్య మీకు నేనేం తీయలేదే. అసలు నేను ఉదయం నుంచి ఇంటికి కూడా రాలేదు కదా! మరదేంటి? పెట్టిన తాళాలు అక్కడే ఉన్నాయి. బీరువాలో డబ్బులెలా మిస్ అయ్యాయి? ఏంటే? అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇంట్లో ఉంది నేనే. నీ బీరువాలో తాళం తీసి డబ్బులు నేను తీసేశానంటావా ఏంటిప్పుడు? అని ప్రభావతి అంటుంది. ఇక ఇంతలోకి మీనా నేనేమన్నానత్తయ్య? హలో లక్షవతి! ఏంటి తమరేదో ధర్మమూర్తి, న్యాయమూర్తి అన్నట్టున్నారు. అన్నీ దొంగ మొహాలే. ఒకసారి నాన్న దగ్గర 1,00,000 కొట్టేసి నీ ముద్దుల కొడుక్కి ఇచ్చింది నువ్వేగా! ఆ విషయం మాకు తెలీదా? నాన్న బీరువాలో డబ్బులు కొట్టేసింది వీడే అని నాకు తెలీదా? అని ఎనకాలనే ఇక మనోజ్ ఏంట్రా ఇప్పుడు? అంటే నీ భార్య దగ్గర డబ్బులు కొట్టేసి నేను రోహిణికి డ్రెస్సులు కొని అమ్మకి చీర కొన్నాననుకుంటున్నావా? చూసావా? ఈ లక్షలు మింగేసినోడు ఎలా నిజాన్ని ఒప్పుకున్నాడో? నాకు ఖచ్చితంగా డౌట్ కొడుతుంది. ఏ రోజు కనీసం కర్చీఫ్ కూడా కొనని వీడు ఈ రోహిణి ఈ పాలనమ్మకి బట్టలు, అమ్మకి చీర కొన్నాడంటే ఖచ్చితంగా ఆ డబ్బులు వీడే నొక్కేసుంటాడు. అమ్మా చూసావా వీడేమంటున్నాడో? ఏమండవేంట్రా? వాడికి అనుమానం వచ్చిందంటే వాడు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు అని భయపడుతూ ఉంటే ఇక మీనా అయితే ఏవండి మీరన్న మాట నిజమే. నిజంగానే ఈ మనోజే బీరువాలో డబ్బులు తీశాడు. చూసావా అమ్మా? ఈ మీనా నా మీద ఎలాంటి నిందలు వేస్తుందో? మీనా, బాలు అంటే తాగి ఏదేదో వాగుతాడు అనుకున్నాను. కానీ నువ్వు కూడా రూపాయి సంపాదించేసరికి నా భర్తని దొంగని చేయాలని చూస్తున్నావా? ఆయన దొంగతనం చేయాల్సిన అవసరం నా భర్తకేముంది? మనోజ్ కార్ల షోరూంలో మేనేజర్. తన జీతమే చాలా ఎక్కువలో వస్తుంది. అలాంటిది నువ్వు మనోజ్‌నే అంటున్నావా? ఆంటీ చూసారా? అని ఎనకాలనే దీనికి బాగా కొమ్ములొచ్చినియి. ఎంతైనా పూల కొట్టు పెట్టిచ్చాడుగా దీని మొగుడు. అందుకే దీనికి బాగా పొగరు పట్టి ఎక్కువ మాట్లాడుతుంది. ఇక సత్యం, అమ్మ మీనా ఏంటమ్మా ఇవన్నీ? మనోజ్ దొంగతనం చేశాడని నువ్వెలా అంటావు? మావయ్య నేనన్నది నిజమే. కావాలొస్తే మీరే ఈ మొబైల్ చూడండి అని చెప్పేసి ఇక ఫోన్‌లో వీడియోని చూపిస్తుంది. అప్పుడే ఈ వీడియోని శృతి అయితే తీసి ఉంటుంది. ఇక శృతి, అవునంకుల్ ఈ డబ్బులు తీసింది మనోజే. మీనా పూల కొట్టుకు వెళ్ళాక నేను నా రూమ్‌లోకి వెళ్తూ ఉంటే అప్పుడే మనోజ్ మీనా రూమ్‌లోకి వెళ్తున్నాడు. నేనప్పుడు మనోజ్ ఏం చేస్తున్నాడని పైకి వెళ్లి చూస్తే ఉన్న డబ్బులైతే తీశాడు. నేనిదంతా వీడియో తీశాను. మీనాకి చూపిద్దామనుకున్నాను. మీనా ఇప్పుడే వచ్చింది కాబట్టి మీనాకి చూపించాను. మనోజే ఆ డబ్బులు తీశాడు అని ఎనకాలనే ఒక్కసారిగా బాలు మనోజ్‌నైతే కొడుతూ ఉంటే, ఇక రోహిణి అయితే మనోజ్‌ని అలాగే బాలుని ఆపుతూ ఉంటే, ప్రభావతి కూడా ఆపుతుంది. ఇక బాలు సిగ్గుందారా నీకు? ఆడవాళ్ళు సంపాదించిన డబ్బుల్నే దొంగతనం చేయాలనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనరా? మగాడివేనరా నువ్వు? అంటూ ఇక మనోజ్‌నైతే తిడుతూ ఉంటాడు. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.